హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పల్లవి ఎవ్రీథింగ్. ఈరోజు నేను తలపాగా ఎలా చేశానో అండ్ పాయసం ఎలా చేశానో, తోరణాలు ఎలా చేసుకోవాలో గణపతి టైంలో, ఇలాంటి అన్నీ నేను ఈ వీడియోలో చూపించానండి. వీడియో చివరకు చూసేస్తే మీకే అర్థమవుతుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్. వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేసేయండి ఒకసారి. నేను చేసిన తలపాగా ఇలా వినాయకునికి పెట్టామండి. ఎలా ఉందో కామెంట్ చేసేయండి ఒకసారి. నెక్స్ట్ పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాం. చపాతీ పిండి అంత గోధుమ పిండిని కలుపుకొని దానిలోనే కొంచెం బియ్యం పిండి కూడా వేసుకొని కలుపుకున్నానండి. దాన్ని మనం మురుకులో ఒత్తే గొట్టంలో వేసి ఒత్తేసుకున్నాను వేడి వాటర్లో. అవి కొంచెం ఉడకగానే అందులోకి బెల్లం పౌడర్ అట్లా వేసేసుకొని కలిపేసుకున్నాను. అది బాగా మంచిగా ఉడికిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని పైనుంచి పాలు పోసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 5 minutes మంచిగా వెయిట్ చేసుకున్నానండి. ఇట్లా హీట్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి. అందులో డ్రై ఫ్రూట్స్ వేయించుకొని అందులో నెయ్యి అన్నీ వేసేసుకున్నాను. చాలా బాగుందండి టేస్ట్. ఒకవేళ మీకు కావాలంటే చెప్పేసేయండి, మళ్ళీ నేను చిన్న షార్ట్ వీడియో చేసి పెడతాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్.